Oh, hi everyone, this is Lalita. Heartily welcome back to our channel Murugan's Mom. ఈ వీడియో ఎందుకు చేస్తానంటే నాకు ఇంట్లో ఏం తోచడం లేదు. మా వారు ప్రజెంట్ ఇంట్లో లేరు. మా అబ్బాయి తిరుపతి వెళ్ళాడు. నాకేం చేయాలో తోచడం లేదు. ఇప్పటి వరకు రీల్స్ చూసి బోర్ కొట్టింది. సో ఏమనిపించిందంటే మనకి యూట్యూబ్ ఉంది కదా, యూట్యూబ్లో మనకు ఛానల్ ఉంది కదా, మనకు ఫ్యామిలీ ఉంది కదా, అందరినీ ఒకసారి పలకరించేద్దాం అనిపించింది. సో ఇలా వచ్చాను అనమాట. ఏంటి ఏం చేస్తున్నారు, అందరూ బాగున్నారా? ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుంది కదా, ఏంటి ప్లాన్ ఏంటి? పిల్లల్ని ఎక్కడన్నా డ్యాన్స్ స్కూల్లో వేస్తున్నారా, లేకపోతే ట్యూషన్ పెట్టించి ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేద్దామని అనుకుంటున్నారా? వాళ్ళకి గేమ్స్ కొత్తగా ఎలా ఆడాలి ఏంటి అని ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? లేదు మన చిన్నప్పుడు, అంటే మా చిన్నప్పుడు ఖోఖో, కలర్ వాట్ కలర్, ఇలా రకరకాల గేమ్స్ ఉండేవి కదా, అవేమన్నా ఇప్పటి పిల్లలకి తెలియడం లేదు కదా, అవేమన్నా తిరిగి వాళ్ళకి నేర్పించాలని ప్లాన్ చేస్తున్నారా? లేకపోతే ఏంటి సమ్మర్కి ఎక్కడికైనా టూర్ వెళ్దామని ప్లాన్ చేస్తున్నారా? వెళ్తే ఏ టూర్కి, అంటే డివోషనల్ టూర్కా లేకపోతే ఏమంటారు విహారయాత్రకా, ఎక్కడికి వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నారు? మీకు విషయం తెలుసా, మొన్న మా ఇంటికి మా అక్క వాళ్ళ పిల్లలు, మా తమ్ముడు గారు, అమ్మమ్మ మొన్న ఏం జరిగిందంటేనండి, మా అక్క వాళ్ళ అమ్మాయి వచ్చింది, 2 days ఇక్కడ ఉంది. మా తమ్ముడు గారు అబ్బాయి వచ్చాడు, 2 days వాడు ఇక్కడ ఉన్నాడు. ఏం చేశారంటే ఏదో దిక్కుమాలిన గేమ్ అని చెప్పేసి ఒక గేమ్ పెట్టారు. ఆ గేమ్ పేపర్ మీద ఎస్ఆర్ నో అని రాశారు, పెన్సిల్ మీద పెన్సిల్ పెట్టారు. ఏదో చార్లీ ఆత్మ అంట ఏదో ఇంగ్లీష్లో ఏదో చెప్పారు. దానికేమో పెన్సిల్ మూవ్ అయితే ఆత్మ ఉన్నట్టు, లేకపోతే ఆత్మ లేనట్టు అని చెప్పారు. రోజు ఇంట్లో కూర్చుని రామ్ కృష్ణ అంటూ ఉంటాను, ఇక్కడ ఆత్మలు ఏంటి, సర్లేనే ఆడుకోండి అంటే రారా నువ్వు వీడియో తీసుకో అన్నారు. ఓకే కదా, బాగుంది కదా, ఏదో మనకి ఏదో ఒక వీడియో వచ్చేస్తుంది అని చెప్పేసి వీడియో పెట్టాను. చీకటిగా ఉండాలి, అర్ధరాత్రి, యాక్చువల్గా ఇది నైట్ టైం చేయాలి, ఇప్పుడు డే టైం కదా, చీకటిగా ఉండాలి, రూమ్ అంతా లైట్స్ ఆఫ్ చేసేయమన్నారు. ఓకే కదా, లైట్స్ ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేసాక అన్నారు గుడ్ ఫీల్ రావాలంటే ఏంటంటే అది మూవీ డొనాల్డో ఏదో ఏదో దయ్యాలది ఏదో ఉంది కదండి, ఆ మూవీ పెట్టారు. అందులోని ఒక హర్రర్ మూవీలో ఒక హర్రర్ సాంగ్ ఒకటి పెట్టారు. రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయిన టైంకి అలా చూస్తే ఆ సౌండ్ ఇంకా సౌండ్ ఎక్కువైపోతుంది. ఒక్కసారిగా పెన్సిల్ తిరిగిపోయింది. గుండె ఆగినంత పని అయిపోయిందండి. రికార్డ్ చేశాను, బట్ చీకట్లో కనుక మేము ఆల్రెడీ చూసాం కనుక మాకు ఇక్కడ పెన్సిల్ ఉంది, ఇక్కడ తిరిగింది, అది మాకు కనిపిస్తుంది. మీకు డైరెక్ట్ పెడదామంటే మీకు కనిపించదు అనమాట, మీకు అంతా బ్లాక్గా కనిపిస్తుంది, మీకు తెలీదు, నోటీస్ చేయడం కొంచెం కష్టం, మళ్ళీ నన్ను తిట్టేస్తారని నేను అది అప్లోడ్ చేయలేదన్నమాట. ఒక క్షణం గుండె ఆగిపోయినంత టెన్షన్ వచ్చేసిందండి. ఏంట్రా బాబు, ఎవరో చార్లీని పిలిస్తే ఇక్కడికి వచ్చేయడం అంటే ఏమో అనుకున్నాను, కానీ లాస్ట్కి తెలిసింది ఏంటంటే మా వాడు ఉఫ్ అని ఊదాడంట. ఆ ఊదినందుకు పెన్సిల్ అలా మూవీ కిందకి పడిపోయింది. మేమేమో హడలి చచ్చామన్నమాట. అది ఓకే, బాగానే ఉంది, నవ్వుకున్నాం, అంతా గుర్తొచ్చినప్పుడు అలా నవ్వుకున్నాం. అది ఫ్యామిలీ గ్రూప్లో ఫార్వర్డ్ చేశాను, అందరూ నవ్వుకున్నారు. ఓకే, అంతా మంచిగానే ఉంది. ఆట అనమాట. ఇది వాడు నేర్పించాడు, మా తమ్ముడు గారు అబ్బాయి. వాడు ఇలా చేయాలని ప్రాసెస్ అంతా చెప్పాడు. వాడు తెగ ఓదడానికి ట్రై చేసాడంట, వాడికి తిరగలేదంట, మా వాడు తిరిగిపోయిందంట. ఓకే, అందరం భయపడ్డాం. ఓకే, మంచిగా జరిగింది, అయిపోయింది, నవ్వుకున్నాం. వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు, వీడు తిరుపతికి వెళ్ళిపోయాడు. మా వారేమో వర్క్ మీద పనికి బయటికి వెళ్ళారు. ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నాను. నాకు ఇదిగో ఇలా లైట్ బ్లింక్ అయినా ఇదే నేనా. ఇప్పుడు ఆ సీన్ గుర్తొచ్చేసి లబ్డబ్ అంటుంది అన్నమాట హార్ట్. ఈ పిల్లల్ని ఏం చేయాలంటారో, ఇటువంటి గేమ్స్ మాత్రం ఈ సమ్మర్లో అస్సలు ఆడించకండి. అమ్మో, వాళ్ళు బాగానే ఎంజాయ్ చేస్తారండి బాబు, తర్వాత మన ప్రాణాలు పోతున్నాయి, ఈ టెన్షన్ భరించలేకపోతున్నాం. ఓకే,
ఇందుకే మీ టూర్ ఏంటి, మీ ప్రోగ్రామ్ ఏంటి? ఎక్కువ ఎండలుగా ఉంటున్నాయి కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరూ కూడా సన్ స్క్రీన్ అనేది మస్ట్గా యూజ్ చేయండి. బాడీ అంతా కూడా అప్లై చేసుకోండి. సన్ ఎక్కడెక్కడ మనకి సన్లైట్ అవుతుందో అంత ఏరియా, నెక్, బ్యాక్ నెక్, షోల్డర్ దగ్గర నుంచి ఇలా హ్యాండ్స్, ఫేస్ మొత్తం అంతా కూడా సన్ స్క్రీన్ మస్ట్ అండి. అస్సలు యూజ్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వచ్చేసి వాటర్ ఎక్కువగా తాగండి. వాటర్ తాగమన్నాను కదండి, నువ్వు డైలీ వాటర్ తాగకుండా కోకోనట్ వాటర్, బటర్ మిల్క్, చెరుకు రసం, ఇలా యాపిల్ జ్యూస్, మస్కమిలాన్ జ్యూస్, వాటర్ మిలాన్ ఇటువంటివి తీసుకోండి. హెల్త్ మెయిన్ కదా మనకి. సమ్మర్లో ఎక్కువ వాటర్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ తీసుకోవడం బెటర్. అలాగని బయటవి ఎక్కువ తాగేకండి, షుగర్ కంటెంట్ ఎక్కువ ఇచ్చేస్తారు కదా. ఇంకొకటి ఏంటంటే, మనకి ఎప్పుడు ఐస్ వాటర్ తాగేస్తుంటాం కదా సమ్మర్ వచ్చిందంటే. ఐస్ వాటర్ ఎంత కూలింగ్ వాటర్ మీరు ఎంత తాగినా కానీ మీకు దాహం తీరదు. నార్మల్ వాటర్ తాగితేనే మీకు దాహం తీరుతుంది. సో కూలింగ్ వాటర్ అంటే తాగికండి, నార్మల్ వాటర్ తాగడానికి ట్రై చేయండి. మీకు డెఫినెట్గా దాహం తీరుతుంది, బజ్జు ఫుల్ అయిపోయిన ఫీలింగ్ ఉండదు. అండ్ ఎక్కువ మనం సమ్మర్లో ఏం చేస్తాం, రసాలు, పప్పుచారులు ఇటువంటివే పెట్టుకుంటుంటాం కదా. మన సీజన్ బట్టి మన ఫుడ్ అనేది మారుతూ ఉంటుంది కదా. ఇప్పుడు వింటర్ సీజన్ వచ్చిందంటే చపాతీలు ఇవి ఎక్కువ తింటుంటాం. సమ్మర్ వచ్చిందంటే నైట్ టైం కొంచెం రైస్ ఎక్కువ ప్రిపేర్ చేసుకుని అందులో ఒక్కొక్క రోజు పాలు వేసుకుని తోడేసేసి పిల్లలకు పెట్టడం వల్ల బ్రెయిన్ చాలా మంచిగా వర్క్ అవుతుంది. అంటే బ్రెయిన్ కూలింగ్నెస్ ఇస్తుంది అనమాట. అది తోడన్నం చాలా మంచిదండి హెల్త్కి. తోడన్నం కదా అని చీప్గా చూడొద్దు, చాలా చాలా మంచిది బ్రెయిన్కి. పిల్లలకి, ఎదిగే పిల్లలకి డెఫినెట్గా తోడన్నం పెడుతుంటే చాలా మంచిది. పొద్దున్న మనకు హడావిడి కూడా ఉండదండి. ఎంత బాగుంటుందో, ఒక బెల్లం ముక్క పెట్టేశారనుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట. అంటే నేను అప్పుడప్పుడు అలాగే చేస్తుంటాను, అందుకని చెప్తున్నా. నెక్స్ట్ సమ్మర్కి ఇంకేమున్నాయండి, సన్ స్క్రీన్ మస్ట్, జ్యూసులు తీసుకోండి, వాటర్ ఎక్కువ ఉండేలా చూసుకోండి. పింపుల్స్ ఎక్కువగా వస్తున్న వాళ్ళు డెఫినెట్గా వాటర్, ఎలాగ 2 months ఎలాగ ఫుల్ హాలిడేస్ ఉంటాయి కదా, టీనేజ్ పిల్లలు మీ ఇంట్లో ఉన్నట్టయితే వాళ్ళనే చూడమని చెప్పండి. అసలు మానకుండా డైలీ ఒక 3 liters వాటర్, ఒక కొబ్బరి బండం, మజ్జిగ ఇలా తాగుతూ ఉండమనండి. స్కిప్ చేయొద్దనండి. పింపుల్స్ ఖచ్చితంగా తగ్గుముఖం పడతాయి. వాళ్ళకి తెలుస్తుంది ఆ విషయం. నోటీస్ చేశారంటే పిల్లలు మానరండి, లైఫ్ అంతా తీసుకుంటూ ఉంటారు, డైలీ అలవాటు అయిపోతుంది. నెక్స్ట్, నాకేం తోచడం లేదని మిమ్మల్ని తినేస్తున్నాను అనుకుంటా, బోర్ కొట్టుస్తుంటే సారీ. నా విషయానికి వస్తే పెద్ద ప్లాన్ చేసుకున్నాం. కాశీ అవి ఇప్పటికి 3-4 times వెళ్ళొచ్చేసాము, అంత అయింది. అయినా మా వాడు విష్ణేశ్వర్ వెళ్దాం, గాన్గాపూర్ వెళ్దాం, అక్కడ నుంచి కామాఖ్య వెళ్దాం, అక్కడ నుండి మళ్ళీ మనం అయోధ్య వెళ్దాం, అయోధ్య నుండి కాశీ వెళ్దాం, ఇవన్నీ ప్రోగ్రామ్ అయితే ఫిక్స్ చేసేసాడు. ఇలా 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 అంటే ఇంకా టికెట్స్ అయితే తీసుకోలేదు రండి, ప్లాన్ చేసాడు. 15-20 days పెట్టుకుందాం. మా అమ్మగారు ఎప్పుడు మేము కలిపే వెళ్తాం. ఆల్మోస్ట్ ఎక్కువ మా అమ్మగారు, మా తమ్ముడు వాళ్ళు, మేము కలిపి వెళ్తాం అనమాట. అలా వెళ్దామని ప్రోగ్రామ్ అయితే వీడు ప్లాన్ చేసేసాడు. ఇలా వీడే ఎక్కువ ప్లాన్ చేస్తుంటాడు అనమాట. ప్లాన్ చేసేసాడు వీడు. కాకపోతే ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, మా బాబు ఇంటర్ 2nd year ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి కదా, రిజల్ట్స్ రావాలి. నెక్స్ట్ ఎక్కడ కాలేజ్ ఏంటి, ఈ సెర్చింగ్లో కొంచెం నాకు చాలా వీడియోస్ అయితే చూస్తున్నానండి. ఏంటి నెక్స్ట్ ఎక్కడ, ఏ కాలేజ్లో వెయ్యాలి ఏంటి, రకరకాలుగా ఆలోచిస్తుంది అనమాట బ్రెయిన్. అసలు పిల్లలేమో కానీ పేరెంట్స్కి పెద్ద టాస్క్ అండి బాబు. ఏ కాలేజ్లో వేయాలి, ఇంజనీరింగ్ అయితే ఏ కాలేజ్ వేయాలి, అసలు ఏంటి, ఎక్కడ బాగుంటుంది, అసలు సీట్ వస్తుందా రాదా, మళ్ళీ ఇప్పుడు లాక్ చేసుకుని ఉంచుకోకపోతే ఎంత పే చేయాల్సి వస్తుంది. అమ్మ బాబోయ్, ఒక్క నార్మల్ కాదు, అంత హెడేక్ వచ్చేస్తుంది అనమాట సిచ్యువేషన్. ఇదండి నా విషయం వచ్చేసి. మీరేం చేస్తున్నారు? మా బాబుగాడు వెళ్తూ మరీ చెప్పాడు, మమ్మీ నేను లేను కదా అని 3 days నువ్వు రైస్ వండుకోవు కదా, నువ్వు వంట చేసుకోకుండా ఓన్లీ ఫ్రూట్స్ తినేసి ఊరుకుంటావు కదా, ఫుడ్ వండుకుంటావా వండుకోవా అని అడిగాడు. నేను వండుకుంటాను, రైస్ ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకుంటాను, కర్డ్ అన్న వేసుకుని తింటాను అని చెప్పాను. ఎంత మంచిగా ఆలోచించాడంటే నాకు ఒక టైప్ ఆఫ్ హ్యాపీ అనిపించింది. నేను వండుకోను, నేను
నేను వంట చేసుకోను అని ముందు గెస్ చేసేసాడు. ఓకే, నిండా ఫ్రూట్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ తినేద్దాంలే 2-3 డేస్, అలాగే ఈ మధ్యకాలంలో వెయిట్ ఎక్కువైపోయాను కదా, అయినా కొద్దిగా ఒక అర కేజీయో, కేజీయో, పావు కేజీయో 10 గ్రాములన్నా తగ్గుతాను కదా అని అనుకున్నాను అనమాట. యాక్చువల్గా ఏంటంటే ఈ బబ్లీ స్కిన్ అంతా ఇది వచ్చేసింది చూసారు, ఇదంతా ఇదంతా చూసారా ఫ్యాట్, ఇది రెగ్యులర్గా ఉండేది కాదండి. చాక్లెట్స్, స్వీట్స్ నార్మల్గా తినాలని ఏమీ అనిపించదు నాకు. కాకపోతే ఏం చేస్తానంటే ఇంట్లో కన్నా స్వీట్స్ తీసుకొచ్చినా, చాక్లెట్స్ తీసుకొచ్చినా తినను, అలా ఉంటాయి. మా వాడో ఇలా తినేటప్పుడు ఒక చిన్న ముక్కల నోట్లో పెట్టారనుకోండి, ధన్ 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 అని 2-3-4తో ఆగవండి, 5-6 వరకు వెళ్ళిపోతాయి అనమాట. స్వీట్స్ అయినా సరే, చాక్లెట్స్ అయినా సరే. 5 స్టార్లు అయితే 2, డైరీ మిల్క్ అయితే ఫుల్ 1, ఇంకా ధడా ధడా అని తినేదే పని అనమాట. నాకున్న మెయిన్ ప్రాబ్లం ఏంటో చెప్పమంటారా, ఈ రోజు ఏదైనా స్వీట్ ఐటెం తిన్నాను అనుకోండి, ఆ మన్నాడికి ఫేస్ పొంగరగా వచ్చేస్తుంది అనమాట. ఇది నేను ఎప్పుడు ఏ డాక్టర్కి చెప్పలేదు, మా తమ్ముడికి కూడా నేను ఎప్పుడు చెప్పలేదు ఇది కంప్లైంట్ అని. కాకపోతే ఇప్పుడు ఫేస్ ఇలా చూసుకుంటుంటే బబ్లీగా ఉంది, మన షార్ట్స్ లో కూడా చూస్తుంటే బబ్లీగా ఉంది. ఆ రోజు మొత్తం వరుసగా 4-5 స్టార్లు తినేసా. 1 అంటే 5 స్టార్ తింటే అన్నీ మర్చిపోతారు కదండి. చూడండి, పక్క నుంచి ఎవడో పడిపోతుంటేనే వాడు మర్చిపోతాడు, యువర్ వెల్కమ్ అంటూ చాలా తీరుబడిగా చెప్తుంటాడు కదా. సో అలాగా నేను కూడా మర్చిపోయి 1 by 1 తినేసాను అనమాట. అంతా ఎందుకు, ఇప్పుడు కూడా తినేసాం. ఇదే పని మీద ఉంటే ఇంకేమవుద్దండి, రాకపోతే కొన్ని మార్చలేము, మనం మారలేం. పైకి మాత్రం చెప్పగలం అంతే. డైట్ హెల్దీగా తినండి, హెల్దీగా ఉండండి, స్వీట్ ఐటమ్ తీసుకోకండి, షుగర్ ఉన్నవి ముందు తీసుకోకండి, జాగరీ ఉన్నవి తీసుకోండి. ఇటువంటివి అయితే మనం చెప్పగలం, కానీ పాటించడం చాలా కష్టమప్ప. దానికి గుండె ధైర్యం కావాలి, నాలాంటి వాళ్ళు పాటించలేరు. అయినా సరే చెప్తున్నాను, హెల్త్ కాన్షియస్ ఈజ్ మెయిన్. కాబట్టి మంచిగా నాకులా కాకుండా హెల్దీగా ఉండండి. అంటే నేను హెల్దీగానే ఉంటాను సుమా, నేను ఎక్కువ బయట ఫుడ్, జంక్ ఫుడ్ ఇటువంటివి ఏమి తినను. పిజ్జాలు, బర్గర్లు ఎలా ఉంటాయి అని చెప్పి టేస్ట్ చేశాను, కానీ అదే పనిగా పెట్టుకుని రోజు నెలల తరబడి ఒకసారి టేస్ట్ చేశాను అంతే. హెల్దీ కాదు కదా, అందుకని తినను. నిన్న పరాటా తిన్నావు అని అంటారేమో, ఎప్పుడైనా ఒకసారి తింటే ప్రాబ్లం లేదండి, నేను ఎప్పుడో ఒకసారి తిన్నానంతే, పాపం కదా నేను. ఇంకేంటి మరి విశేషాలు, మీ ఇంట్లో ఏం జరుగుతుంది రండి కామెంట్ బాక్స్ లో మాట్లాడుకుందాం, స్వప్న సిస్టర్ చెప్పినట్టుగా. ఈ రోజుకి ఇదేనండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. వీడియో నచ్చనట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.